హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1.5 kg చికెన్ని తీసుకున్నాము. అందులో తగినంత కారం ఇంకా ఉప్పుని యాడ్ చేయాలి. కొద్దిగా పసుపుని కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా నూనెను కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాన్ వెజ్కి ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది కదండి. ఎవరు అంటే ఎలా తింటారనేది వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకొని ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో తరిగిన పచ్చిమిర్చిని వేసుకుందాము. తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాక అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో చికెన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ని ఉడకనిద్దాము. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇందులో తగినంత వాటర్ అంటే ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గ వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాము. ఈ కొబ్బరి పొడిలో లవంగాలు యాలకులు కలిపి మిక్సీ పట్టుకున్నాము. ఒక 4 to 5 స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ ధనియాల పొడిని కూడా వేసుకుందాము. ఈ కొబ్బరి పొడి ఇంకా ధనియాల పొడి వలన కర్రీ చాలా మంచి టేస్ట్గా రెడీ అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని కలుపుకుందాము. ఆల్రెడీ మనము చికెన్ ముక్కలకు పట్టించాము ఉప్పుని. చివరిగా కూడా కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంత టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.